అధ్యక్షుడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఐఆర్ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్పై హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. చంద్రబాబు దాఖలు చేసిన 3 కేసుల్లో ఏపీ హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. మధ్యాహ్నం 2:15 హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందా? ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కీలక కేసులు ఏవైతే ఉన్నాయో, ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అదేవిధంగా ఇసుక అక్రమ మద్యం సంబంధించినటువంటి కేసులు బెయిల్ పిటిషన్ల ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు ఎట్టకేలకైతే కనుక తీర్పు వెల్లడించనున్నట్టు కూడా ఇటు ఏపీ హైకోర్టు నుంచి ఒక సమాచారం అందుతోంది. ఏదైతే మరికొద్ది సేపట్లోనే ఇటు దీనికి సంబంధించినటువంటి తీర్పు వచ్చే అవకాశం అయితే కనుక టీడీపీ శ్రేణిలో ఉత్సాహం నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇరు వర్గాలు అయితే కనుక ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే కనుక పెద్ద ఎత్తున వాదోపవాదాలు అనేది కూడా వినిపించడం కూడా జరిగింది. ఒక పక్క చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా తదుపరి విచారణ కొనసాగించే కూడా ఆదేశాలు కావాలంటూ కూడా ఒక అఫిడవిట్ ఫైలింగ్ సైతం కూడా అడిషనల్ అఫిడవిట్ ఫైలింగ్ సైతం కూడా అందించడం కూడా జరిగింది. ఏదైతే ఈ ఫైల్లో దాదాపు కొన్ని అంశాలను ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు చంద్రబాబు నాయుడు ఈ తీర్పు అనుకూలంగా వస్తుందా లేదంటే రాదా అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ ఇప్పటికే చంద్రబాబు నాయుడికి స్కిల్ స్కామ్ కేసులో ఉపశమనం కలిగిన నేపథ్యంలో ఇప్పుడు మరొక ఈ 3 కేసులపై కూడా ఉపశమనం కలిగిద్దని చెప్పి ఇటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. బొబ్బిలిలో రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వేగావతి నదిపై వంతెన కావాలన్నారు, ఇది కూడా పరిష్కారం చేస్తాం. నెల్లిమర్రలో జట్టి కావాలని మత్స్యకారుల కోసం కోరారు. రాజాం పాలకొండ ప్రధాన రహదారిని కూడా నిర్మాణం చేయాలని కోరారు, ఇది కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, మళ్ళా నేను వచ్చిన తర్వాత రోడ్లకు మహర్దశ వస్తుంది. ఏ రోడ్డని కాదు, ఒకటి హామీ ఇస్తున్నా, అన్ని రోడ్లని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం, మళ్ళీ కాపాడుకుందాం. సంక్రాంతి రోజున పండగ పూట పండగ చేసుకుంటూనే ఏదైతే స్వర్ణ యుగానికి సంకల్పం చేయండి. ఈ స్వర్ణ యుగంలో మీరు ఆనందంగా ఉండాలి, మీ పిల్లలు ఆనందంగా ఉండాలి, పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి, రైతు రాజ్యం రావాలి, పేదవాళ్లకు వెనుకబడిన వర్గాలకి భవిష్యత్తు ఉండాలి. ఇవన్నీ మీరు సంకల్పం చేయండి. మీ సంకల్పాన్ని జయప్రదం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇప్పుడు మీ అందరికి అర్థమైందా ఉండే సమస్యలని అడుగుతున్నా. మంచి ఎండ, ఆఖరి కూడా 1 గంటకి ఇంట్లో భోజనం చేసేవాళ్ళు, నా కోసం భోజనం కూడా లేకుండా మీరు ఈ విధంగా ఉన్నారంటే, ఇది చూసిన తర్వాత ఒక్కరు కదలలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ పార్లమెంట్లో 7 సీట్లకు 7 సీట్లు మనమే గెలవాలి. మళ్ళీ స్వర్ణ యుగానికి శ్రీకారం చుట్టాలి. విజయనగరం అభివృద్ధి కావాలి. అందుకే నేను అడుగుతున్నా, రా కదిలిరా అని పిలిచినప్పుడు తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే మీరు పిడికిలి బిగించి చెప్పాలి, రా కదిలిరా అని. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలిరా, తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేయడానికి రా కదిలిరా, మన బిడ్డల ఉద్యోగాల కోసం రా కదిలిరా, ఆడబిడ్డల రక్షణ కోసం రా కదిలిరా, ఉత్తరాంధ్ర రక్షణ కోసం రా కదిలిరా,
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం చాలా సంతోషం. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. నేను తెలుగుదేశం జనసేన అంటాను, మీరు ఐక్యత వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్ అమర్ రహే. ఎన్టీఆర్ అమర్ రహే. ఎన్టీఆర్. అమర్ రహే. చాలా సంతోషం, తృప్తిగా వెళుతున్నా. మంచి మధ్యాహ్నం మీటింగు. మీరు చూపించిన అభిమానం నా గుండెల్లో శాశ్వతంగా పెట్టుకుంటా. మీ రుణం తీర్చుకుంటా. నాకు ఏ కోరికలు లేవు. నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్లున్నా, 30-40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నా, రాజకీయ జీవితంలో ఉన్నా. మీరు చూపించే అభిమానం నాలో ఎప్పుడు కూడా ఇంకా ఏదో చెయ్యాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, మీరందరూ ఆనందంగా ఉండాలని ఏకైక తపన తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు చేసిన పనులకు ఈరోజు తెలంగాణ బాగుండే పరిస్థితి వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ నష్టపోయే పరిస్థితి వచ్చింది. విభజన కంటే దుర్మార్గుడి పాలనలో రాష్ట్రం బలైపోయింది. అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టే బాధ్యత అందరం కలిసి తీసుకుందామని మీ అందరినీ కోరుకుంటూ ముందుకు రావాల్సిందిగా పిలిపిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. It's about time to break it down. You ready? Psycho, 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 Povali. Cycle, 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 Ravali. Psycho, Povali. Cycle, Ravali. Psycho, Povali. Cycle, Ravali. Sima Chellamma, Attile Chinnamma, Sriselamma, Mamma, Attundakatera. Psycho, 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 Povali. Cycle, 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 Ravali. College kurradu, cheklo musalodu, badilo puddodi, slogan okatera. Psycho, Povali. Cycle, Ravali. Psycho, Povali. Cycle, Ravali. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా 5 సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం ఇవాళ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గత చైర్మన్ బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మరెవరూ భవిష్యత్తులో ఆటలాడకుండా బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సభ్యుల రాజీనామాల ఆమోదంతో త్వరలో కొత్త కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయినా టీఎస్పీఎస్సీ ఫలితాలు ప్రకటించలేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ అమిత, టీఎస్పీఎస్సీ ద్వారా కొత్త ఉద్యోగాల భర్తీ, అదేవిధంగా ఇప్పటికే పరీక్షలు పూర్తయిన వాటి ఫలితాలు విడుదల చేయడానికి ఒక అడ్డంకి అనేది తొలగిపోయింది. కొద్ది రోజుల క్రితం టీఎస్పీఎస్సీ చైర్మన్ అదేవిధంగా సభ్యులు తమ రాజీనామాలను ఆమోదించాలంటూ కూడా గవర్నర్ కి సమర్పించడం జరిగింది. అయితే గవర్నర్ గత కొన్ని రోజులుగా దాన్ని
పెండింగ్ లో ఉంచడం జరిగింది. అయితే ఫైనల్ గా దాన్ని రాష్ట్రపతికి పంపించడం, అక్కడి నుంచి రాష్ట్రపతి నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వీటికి ఫైనల్ గా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఈ రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. దీంతో కొత్త టీఎస్పీఎస్సీ సంబంధించి కొత్త బోర్డుని ఏర్పాటు చేయడానికి ఒక లైన్ క్లియర్ అయిపోయింది. ఇక ఇప్పటికే యూపీఎస్సీ తరహా పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు మనకి మీడియాకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే యూపీఎస్సీ చైర్మన్ ని కూడా కలిసి యూపీఎస్సీ చైర్మన్ కలియడంతో పాటు ఆ విధానాలు ఎలా ఉంటాయి వాటిని అడిగి కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా కమిటీకి టీఎస్పీఎస్సీలో ఉన్న కొంతమంది ఉన్నతాధికారులు ఉంటారు. వారు ఇప్పటికే యూపీఎస్సీ విధానాన్ని తెలుసుకోవడానికి కేరళకి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ ఎట్లాంటి విధానాలను అక్కడ పరీక్షల విధానం ఎలా ఉన్నాయి దాన్ని అధ్యయనం కూడా చేస్తున్నారు. ఇక ఫైనల్ గా గవర్నర్ ఈ రాజీనామాలు ఆమోదించడం తోటి ఒక లైన్ అయితే క్లియర్ అయిపోయింది. అటు ఉద్యోగులు కూడా ఎంతో నిరాశతో ఉన్న వారికి కూడా ఒక లైన్ క్లియర్ అయిపోయినట్టుంది. ఎందుకంటే 2 సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా పరీక్షలు రాసిన తర్వాత 6 నెలలు అయినా కూడా ఇప్పటివరకు కూడా ఫలితాలు రాకపోవడం తోటి ఎంతో మంది దాదాపు 13,000 పోస్టులకు పరీక్షలు కూడా పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు వాటి ఫైనల్ రిజల్ట్స్ రాలేదు. కొన్ని కోర్టులో ఉన్నాయి. కోర్టులో క్లియరెన్స్ అయిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఫలితాలు విడుదల కాలేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అటు ప్రజాభవన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంద్రపాల్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఇక ఉద్యోగులందరికీ కూడా గవర్నర్ టీఎస్పీ సభ్యుల రాజీనామాలు ఆమోదించడంతో వాళ్ళు కూడా కొంత ఆనందపడుతున్నారు. ఇక ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త సభ్యులని సెలెక్ట్ చేసి కొత్త పాలక మండలిని కూడా అంటే టీఎస్పీఎస్సీ బోర్డుని కూడా ఏర్పాటు చేసే తదుపరి కార్యం అనేది ఉంటుంది. ఎంత త్వరగా ఈ ప్రక్రియ అనేది పూర్తయితే మిగిలిన పోస్టుల భర్తీకి అదేవిధంగా ఫలితాల వెల్లడికి కూడా లైన్ క్లియర్ అవుతుంది. అదేవిధంగా తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరిలో మళ్ళీ ఎలక్షన్స్ కోడ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు కాబట్టి మళ్ళీ ఆ ప్రక్రియకి కొంత అడ్డంకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త బోర్డుని ఏర్పాటు చేసి కొత్త సభ్యులతోటి కొత్త చైర్మన్ ని ఏర్పాటు చేసేసి ఈ ఉద్యోగాల భర్తీ అదేవిధంగా ఫలితాలు వెల్లడి కొత్త ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన కూడా నోటిఫికేషన్ సంబంధించిన ప్రక్రియను కూడా చేయాలని అటు ఉద్యోగులు తెలుపుతున్నారు. అబిత. మణిపూర్ నుంచి ముంబై వరకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ్ యాత్రకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. ఇంఫాల్ తూర్పు జిల్లా హట్టా కగ్జిబంగ్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా మణిపూర్ ప్రభుత్వం బుధవారం యాత్రకు అనుమతి నిరాకరించింది. జనవరి 14 నుంచి రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఈ యాత్రకు అనుమతి కోసం మణిపూర్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కె మేఘచంద్ర పార్టీ నేతలతో కలిసి సీఎం ఎన్ బీరెన్ సింగ్తో సమావేశమయ్యారు. రాహుల్ యాత్రకు అనుమతి ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ నేతలు సీఎంకు విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కారణంగా యాత్రకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు సీఎం తెలిపారు.
కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టుతో మరణించిన కుటుంబాలను పరామర్శించేందుకు నిజం గెలవాలి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నందవరం మండలం ముగతి గ్రామంలో చంద్రబాబు అరెస్టుతో మరణించిన బోయకొండ హనుమంతు, మాదిగ నాగరాజు కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. వారికి 3 లక్షల రూపాయల చెక్ అందజేశారు. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలకు చంద్రబాబు కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా గద్దర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గద్దర్ కుటుంబానికి తామంతా అండగా ఉంటామని బట్టి ధైర్యం చెప్పారు. తెలంగాణ ప్రజా ఉద్యమకారుడు గద్దర్ జయంతి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులు బట్టికి వినతి పత్రం అందించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకంలో భారీగా నిధుల దుర్వినియోగంపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామీణ ప్రాంతాలను పట్టణాల దిశగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, అప్పటి టీడీపీ ప్రభుత్వాలు 2016, 2017లో ఈ పథకానికి శ్రీకారం చుట్టాయి. ఈ పథకం నిధుల దుర్వినియోగంపై స్వతంత్ర కథనం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకంలో భాగంగా రాయలసీమలోని కంబదూరు, కుప్పం మండలాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. మొత్తం 12 పంచాయతీల కోసం 127 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం 40%, రాష్ట్ర ప్రభుత్వం 60% నిధులు కేటాయించాయి. గ్రామీణ రహదారులు, ఉపాధి నైపుణ్య శిక్షణ, స్వచ్ఛ భారత్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు, సిమెంట్ రహదారులు, భూగర్భ మురికి కాలువలు, విద్యుత్ పనులు వంటివి చేపట్టాలని నిర్ణయించారు. ప్రాజెక్టు పనులు 2016లో ప్రారంభమయ్యాయి. 2019 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. మొదటి విడతలో 714 పనులకు గాను 11.13 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. 2015లో సిమెంట్ రహదారులు మాత్రమే వేశారు. మిగిలిన పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. 739 పనుల కోసం రెండో విడతగా 34.88 కోట్ల రూపాయలు వచ్చినా అధికారులు పూర్తి స్థాయిలో పనులు చేపట్టలేదు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది. 3 కేసుల్లో కోర్టు ముందస్తు బెయిల్ లభించింది. ఐఆర్ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం బాబు హైకోర్టును ఆశ్రయించారు. బాబు పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఆయనకు 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది. 3 కేసుల్లో కోర్టు ముందస్తు బెయిల్ లభించింది. ఐఆర్ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం బాబు హైకోర్టును ఆశ్రయించారు. బాబు పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఆయనకు 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్.
ఎస్, థ్యాంక్ యూ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే స్కిల్ కేసులో బెయిల్ పై ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ప్రస్తుతం ఏదైతే ఎన్ఆర్ రింగ్ రోడ్డు, అదే విధంగా ఇసుక పాలసీలకు సంబంధించినటువంటి కేసు కావచ్చు, అంతేకాకుండా మద్యం కేసులకు సంబంధించి ఈ అన్ని 3 కేసులపై కూడా ఇటు ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది కూడా ఈ ఏపీ హైకోర్టు చంద్రబాబు నాయుడు ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే వాదోపవాదనలు విన్న అనంతరం కూడా తీర్పుని రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఎట్టకేలకి ఈ రోజు అయితే కనుక తీర్పు వెల్లడించింది. అయితే చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఇటు తీర్పు రావడంతో ఇటు టీడీపీ శ్రేణుల్లో అభిమానుల్లో అయితే గనక ఉత్సాహాన్ని నింపుతుందనే చెప్పుకోవచ్చు. ఏదైతే రానున్న సార్వత్రిక ఎన్నికల విజయం దీంతోనే మొదలైంది అంటూ కూడా టీడీపీ శ్రేణుల యొక్క వారి యొక్క నినాదాలు అనేది కూడా మొదలవుతున్నట్టు పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇంకా కేంద్ర కార్యాలయంలో అయితే కనుక అభిమానుల కార్యకర్తల సందడి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడికి చుట్టూ తిరిగినటువంటి కేసులన్నింటినీ కూడా ఒక్కసారిగా ఉపశమనం లభించడంతో ఇటు అధినాయకత్వం టీడీపీ అధినాయకత్వం అంతా కూడా ఎంతో సందడి వాతావరణంలో ఉందని చెప్పుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా ఇటు సిఐడి వేసినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపై అయితే కనుక తీర్పు లభించడంతో చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక ఇటు సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడుపై పెట్టినటువంటి ఈ తీర్పు వచ్చినటువంటి ఇది ఏదైతే ఉత్తర్వులు ఉంటాయో దీనికి సంబంధించి ఇటు ఉన్నత న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టుని ఆశ్రయించే పనిలో కూడా ఇటు ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డు లేకుండా పోతోంది. ఇసుక అక్రమ తవ్వకాలను యాలాల మండలం అడ్డాగా మారింది. కాగ్నా వాగులో నుంచి ఇసుకను రవాణా చేస్తూ కొందరు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన సంబంధిత రెవెన్యూ పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని కోరారు. సినీ నటి అనన్య నాగల్లా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని హ్యాపీ మొబైల్ స్టోర్లో సందడి చేశారు. రెడ్మీ నోట్ 13 సిరీస్ను హ్యాపీ మొబైల్ సంస్థ ప్రతినిధులతో కలిసి అనన్య లాంచ్ చేశారు. రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్ల అమ్మకాలతో వచ్చే లాభాలతో అక్షయ పాత్ర ద్వారా హ్యాపీ మొబైల్ సంస్థ పేదలకు భోజనం ఏర్పాటు చేస్తోందని కొనియాడారు. రక్తద్వానం ద్వారా ఇంతవరకు 10,000కు పైగా జీవితాలను కాపాడామని హ్యాపీ మొబైల్ సిఎండి కృష్ణ పవన్ తెలిపారు. అనన్య గారికి బొకే అందజేయవలసిందిగా కోరుకుంటున్నానండి. మీ నోట్ 13 ప్రో ప్లస్ నేను ఈరోజు రెడ్మీ నోట్ 13 5G ఫోన్ లాంచ్కి బంజారా హిల్స్లోని హ్యాపీ మొబైల్స్కి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఫోన్ గురించి తెలుసుకున్నంతసేపు చాలా కొత్త ఫీచర్స్ చాలా వచ్చాయి. లైక్ ఇది ప్యూర్ వీగన్ లెదర్తో చేశారంట. అంటే ఫోన్స్లో లెదర్ రావడం చాలా తక్కువ, అఫోర్డబుల్ ప్రైసెస్లో, అండ్ మంచి 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ 19 మినిట్స్లోనే బ్యాటరీ కూడా మనకి ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందంట. సో ఇలా చాలా కొత్త ఫీచర్స్ వచ్చాయి. దాన్ని నేను లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ మొబైల్స్తో వర్క్ చేయడం కూడా చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. ఇది ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 83 స్టోర్స్ ఉన్నాయంట. అండ్ 2 మిలియన్ ప్లస్ కస్టమర్స్ ఉన్నారంట. అండ్ నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించిన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నది, ప్రతి ఒక్క కస్టమర్ వాళ్ళు ఫోన్ కొనుగోలు చేసిన అప్పుడు ప్రతి ఒక్క కస్టమర్కి అక్షయ పాత్ర ద్వారా ఒక్కొక్క కిడ్కి వాళ్ళు మీల్స్ అనేవి సర్వ్ చేయడం బర్త్డేస్కి అలా జరుగుతుంది. చాలా ఐఎమ్ వెరీ టచ్డ్ అండి ఆఫ్టర్ నోయింగ్ దట్. చాలా అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర బ్లడ్ డేటా బేస్ కూడా ఉందంట. సో ఇలాంటి కొత్త విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత హ్యాపీ. వికారాబాద్ జిల్లా తాండూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. కొడంగల్ రోడ్డు వైపు సిమెంట్ లోడుతో వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి మారుతి జెన్ వాహనాన్ని ఢీకొంటూ రోడ్డు పక్కన ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది.
ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసుపై విచారణ జరిపింది తెలంగాణ హైకోర్టు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ను పోలీసులు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్టు చేయొద్దన్న న్యాయస్థానం దేశం వదిలేసి సాహిల్ దుబాయ్ ఎందుకు పారిపోయాడని ప్రశ్నించింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు షాహిల్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. 15 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న షాహిల్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు కారు ప్రమాదంతో ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు ప్లాన్ ప్రకారమే తనను ఈ కేసులో ఇరికించారని తెలిపారు. ఈ యాక్సిడెంట్లో ఎవరికీ ప్రాణాలు పోలేదని, కావాలనే ర్యాష్ డ్రైవింగ్ కేసును హైలైట్ చేసి తనను ఇరికించారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టారని, వెంటనే ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హైకోర్టును షాహిల్ కోరారు. ఈ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. క్వాష్ పిటిషన్పై విచారణ చేస్తున్న హైకోర్టు ఈ నెల 17న పంజాగుట్ట పోలీసుల ముందు షాహిల్ విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. తమకు కావలసిన సమాచారాన్ని షాహిల్ను ఇన్వెస్టిగేట్ చేసి రాబట్టుకోవచ్చు, కానీ అరెస్టు చేయకూడదని పోలీసులకు సూచించింది. ఇక ఈ కేసుకు సంబంధించిన కేసు డైరీని హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు ర్యాష్ డ్రైవింగ్ కేసులో పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారని కోర్టుకు తెలిపారు షాహిల్ తరపు న్యాయవాది. షాహిల్పై 15 సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారన్నారు. అయితే తప్పు చేయని షాహిల్ విదేశాలకు ఎందుకు పారిపోయారని న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్టు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తారనే భయంతోనే నిందితుడు దుబాయ్ వెళ్లాడని షాహిల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో షాహిల్ పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది. 3 కేసుల్లో కోర్టు ముందస్తు బెయిల్ లభించింది. ఐఆర్ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత మరికొన్ని కేసులు తెరపైకి వచ్చాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం కేసు, ఇసుక కేసు, ఇలా పలు కేసుల్లో సిఐడి దూకుడు చూపించింది. అయితే ఈ 3 కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొదట మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబుకు ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇక ఐఆర్ఆర్, మద్యం కేసు, ఇసుక కేసుల్లో చంద్రబాబుపై సిఐడి కేసులు నమోదు చేయగా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. మద్యం కేసులో కొల్లు రవీంద్రకు కూడా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రవిచంద్ర. అబిత, చంద్రబాబుకు భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. 3 కేసులకు సంబంధించి సిఐడి ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేసినప్పటికీ 3 కేసుల్లో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ రోజు ముందస్తు బెయిల్ ఇస్తూ చంద్రబాబుకు భారీ ఊరట కల్పించింది. ఇన్నర్ రింగ్ రోడ్ లో అక్రమాలు జరిగాయి, తన ఆస్తులను విలువలు పెంచుకునేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు మలుపులు తిప్పారని, ఇంకా నిర్మించిన ఇన్నర్ రింగ్ రోడ్డుపై కూడా సిఐడి కేసు వేసిందని ఆ రోజు టీడీపీ ఆరోపించి టీడీపీ న్యాయ నిపుణులు కోర్టు వద్ద దీనిపై వాదనలు వినిపించారు. అదేవిధంగా ప్రభుత్వం పెట్టినటువంటి పాలసీలు, ఇసుక పాలసీ, అదేవిధంగా మద్యం పాలసీలపై కూడా గత ప్రభుత్వం అవినీతి చేసింది, దీని అందరికీ చంద్రబాబుకు ముడుపులు అందాయనే దాని మీద కూడా సిఐడి కేసు పెట్టింది. ఈ కేసులన్నీ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 240 కోట్లకు సంబంధించిన కేసులో కొంతకాలం కస్టడీలో ఉండి చంద్రబాబు ఉన్న నేపథ్యంలో మరో 3 కేసులను పెట్టి సిఐడి ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేసింది. అయితే వీటన్నిటిపై కూడా విచారణ జరిపిన హైకోర్టు అయితే గత కొద్ది రోజుల క్రితం తీర్పులను రిజర్వ్ చేసి ఈ రోజు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. చంద్రబాబుకు భారీ ఊరట అయితే లభించిందని చెప్పవచ్చు. ఒకేసారి 3 కేసులకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ ప్రకటించడం అనేది తెలుగుదేశం వర్గాల్లో, తెలుగుదేశం నాయకత్వంలో చంద్రబాబుతో సహా తన కుటుంబ సభ్యుల్లో కూడా ఆనందం వ్యక్తమవుతా ఉంది. అబిత, నాయకులు, అభిమానులు దీనిపై ఎలా స్పందిస్తున్నారు రవిచంద్ర? న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. దీనిలో సరైన ఆధారాలు లేవు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు చంద్రబాబుకు వ్యక్తిగతానికి సంబంధం ఏమిటి? కావాలని కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టింది. అంతిమంగా న్యాయం గెలుస్తుంది అనే దానికి ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పే నిదర్శనం అంటూ దీని మీద తెలుగుదేశం శ్రేణులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని వైసీపీ మాత్రం మరోసారి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం, బాబు అవినీతిని నిరూపిస్తామని అయితే వైసీపీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అబిత, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది. 3 కేసుల్లో కోర్టు ముందస్తు బెయిల్ లభించింది. ఐఆర్ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది. 3 కేసుల్లో కోర్టు ముందస్తు బెయిల్ లభించింది. ఐఆర్ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన తర్వాత మరికొన్ని కేసులు తెరపైకి వచ్చాయి. అమరావతి, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం కేసు, ఇసుక కేసు, ఇలా పలు కేసుల్లో సిఐడి దూకుడు చూపించింది. అయితే ఈ 3 కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొదట మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబుకు ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇక ఐఆర్ఆర్, మద్యం కేసు, ఇసుక కేసుల్లో చంద్రబాబుపై సిఐడి కేసులు నమోదు చేయగా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. మద్యం కేసులో కొల్లు రవీంద్రకు కూడా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. థ్యాంక్ యూ అబిత. ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఎన్నికలకి శాశ్వత ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన అనంతరం కూడా బెయిల్ లభించడం కూడా జరిగింది. అయితే ఇటు సిఐడి అధికారులు మరొక 3 కేసులు అనేది కూడా ఇటు చంద్రబాబు నాయుడు చుట్టూ కూడా
ఒక కీలకమైనటువంటి నిందితుడిగా అయితే చేర్చడంతో ఇటు చంద్రబాబు నాయుడు ఈ కేసులో కూడా కొంచెం ఉక్కిరి బిక్కిరి చేసిన నేపథ్యంలో ఇటు ప్రస్తుతం చంద్రబాబు నాయుడికి ముందస్తు బెయిల్ అనేది కూడా లభించడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే అమరావతి రాజధాని పేరుతోటి అనేక భూములను అనేది కూడా ఇటు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో వారికి లబ్ధి చేకూరే విధంగా కూడా కొంత లబ్ధి చేకూరే విధంగా కూడా చేశారు, డిజైన్ మార్పులు చేశారు అంటూ కూడా ఏడాదికల్ అభియోగాలు మోపడం కూడా జరిగింది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అవకతవకలు జరిగాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి హెరిటేజ్ భూములు కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా ఉన్నాయంటూ కూడా ఆయనపై ఆరోపణలు అయితే విధించడం కూడా జరిగింది. అంతేకాకుండా దీంతో అడిషనల్ అఫిడవిట్ దాదాపు 400 పేజీలతో కూడినటువంటి అడిషనల్ అఫిడవిట్ ఫైల్ కూడా ఇటు ఏపీ హైకోర్టులో దాఖలు చేయడం కూడా జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవకతవకలన్నీ కూడా దీంట్లో పొందుపరిచామంటూ కూడా సిఐడి తరపు న్యాయవాదులు అయితే కనుక వాదించడం కూడా జరిగింది. ఇటు ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సైతం కూడా వాదనలు వినిపించారు. అయితే వాదనలు ఈ మూడు కేసుల్లో వాదనలు విన్న అనంతరం కూడా తీర్పు రిజర్వ్ చేయడం కూడా జరిగింది. ఇంకో వైపు చూసుకున్నట్లయితే కనుక మద్యం కేసు ఏదైతే గత ప్రభుత్వంలో మద్యం ఏదైతే బార్లు అండ్ రెస్టారెంట్లకి అనాథరైజ్డ్ గా ఇటు ఏదైతే అనుమతులు మంజూరు చేయడం కూడా జరిగింది అంటూ కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇటు ఇసుక కేసు చూసుకున్నట్లయితే కనుక సహజ వనరులైనటువంటి ఇసుక కేసుని భారీ ఎత్తున అయితే కనుక ప్రైవేటు సంస్థలకి తరలించారు. అంతేకాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సైతం కూడా వారు వచ్చి వారి వెరిఫికేషన్ లో భాగంగా కూడా కొన్ని కోట్ల పెనాల్టీ అనేది కూడా విధించడం కూడా జరిగింది అంటూ కూడా ఇటు వాదించడం కూడా జరిగింది ఇటు సిఐడి తరపు న్యాయవాదులు. అయితే దీన్ని కొట్టిపారేసినటువంటి చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది ఏదైతే సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లోద్రా సైతం కూడా వర్చువల్ గా కూడా వాదనలు వినిపించారు. అంతేకాకుండా ఇక్కడ దమ్మాలపాటి శ్రీనివాస్ వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు కూడా ఇటు పూర్తి స్థాయిలో వాదనలు వినిపించడం కూడా జరిగింది. ఏదైతే రాజకీయ కోణంతోనే ఇటు చంద్రబాబు నాయుడిని వేధిస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి, రానున్న ఎన్నికల దృష్ట్యా కూడా ఇటు ప్రభుత్వం వేధిస్తుంది అని దీనిపై అయితే కనుక మంత్రి మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ అనంతరం కూడా ఇటు తీసుకోవడం జరిగింది. ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు ఇందులో ఏమీ లేవు అంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు అయితే కనుక సుదీర్ఘంగా వాదనలు వినిపించడం కూడా జరిగింది. అయితే వాదనలు విన్న అనంతరం సైతం కూడా ఇటు పూర్తి స్థాయిలో తీర్పు రిజర్వ్ చేసిన అనంతరం కూడా ఈ రోజు ఎట్టకేలకి తీర్పు అనేది కూడా ఏపీ హైకోర్టు వెలువరించింది. అయితే ఇప్పటికే అన్ని 3 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ అనేది కూడా మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో అయితే కనుక కార్యకర్తల సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎంతో ఈగర్లీ వెయిట్ చేసినటువంటి కార్యకర్తలకి ఇదొక ఏదైతే ఇప్పటికే చంద్రబాబు నాయుడికి వచ్చినటువంటి ఈ బెయిల్ పిటిషన్ అనేది కూడా ఒక మంచి శుభవార్తగా అంటూ కూడా ఇటు కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలందరూ కూడా దీనిపై చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా డొల్ల కేసులు అంటూ కూడా గతంలోనే చెప్తా ఉన్నారు. ఇప్పుడు దీనిపై వచ్చినటువంటి తీర్పు కూడా ఇప్పుడు బాహాటంగానే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఇటు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా తీర్పు రావడంతో ఇటు ఉత్సాహంలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రానున్న ఎన్నికల్లో కూడా తానే గెలుస్తారు, తమ పార్టీ వస్తుంది అంటూ కూడా వారి యొక్క భావనలు అనేది కనుక వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఉన్నాయి. మరోవైపు ఇటు ఏపీ ప్రభుత్వం మాత్రం ఇటు హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ కూడా దేశ ఉన్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించే పనిలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనిపై అయితే కనుక ఇప్పటికే ఏపీ ప్రభుత్వ సిఐడి తరపు న్యాయవాదులు దీనిపై కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టులో సైతం కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు అనేది కూడా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క తీర్పు అనేది కూడా ఇటు ప్రజాస్వామ్యం గెలిచింది అంటూ కూడా ఇటు టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపిందనే చెప్పుకోవచ్చు. రానున్న ఎన్నికల విజయోత్సవం అనేది కూడా దీంతోనే మొదలైంది అంటూ కూడా టీడీపీ శ్రేణుల్లో అయితే భావిస్తున్న ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అదిగా సంతోష్, సిఐడి దీనిపై ఏమైనా స్పందించిందా? సిఐడి తరపు న్యాయవాదులు ఇప్పటికే ఏదైతే ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అదేవిధంగా అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సైతం కూడా వాదనలు వినిపించిన అనంతరం కూడా గతంలో దీనిపై అయితే కనుక పూర్తి స్థాయిలో వివరాలన్నీ ఆధారాలన్నీ కూడా సేకరించాము. ఈ ఆధారాలన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసాము. ఎందుకంటే ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఈ కేసులో ఉన్న నేపథ్యంలో అందులోనూ ఇటు ఒక రాజకీయ పార్టీని వ్యవహరిస్తున్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇస్తే మాత్రం సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. దీంట్లో
తదుపరి విచారణ చేసేందుకు కూడా తమకు అనుమతి ఇవ్వాలంటూ కూడా వాదించినప్పటికీ కూడా వారి యొక్క వాదనలు అనేది కూడా పక్కన పెట్టడం కూడా జరిగింది. దీనిపై అయితే కనుక వీరు ఉన్నత న్యాయస్థానానికి కూడా వెళ్ళే యోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే దాదాపు 420 పేజీలకు సంబంధించినటువంటి ఒక అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ కూడా ఆధారాలన్నీ కూడా అందులో ఉన్నప్పటికీ కూడా బెయిల్ మంజూరు చేయడంపై అయితే కనుక వారు దీనిపై అయితే కనుక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో కూడా ఉన్నట్టు కూడా అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక మరి ఏపీ ప్రభుత్వం ఏదైనటువంటి నిర్ణయం వెల్లడిస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఇప్పటికే కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కాబట్టి వారు ప్రస్తుతం అయితే కనుక వారు ఆహ్వానిస్తున్నట్టు కూడా చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఇటు ఏపీ ప్రభుత్వం అనేది కూడా సుప్రీంకోర్టుకి వెళ్తుందా లేదా అన్న దానిపై అయితే కనుక ఇంకా సమాచారం అందాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.